ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంటే ఇక నుండి నువ్వు మా అమ్మవి కాదా అమ్మా? నేను నిన్ను అమ్మ అని పిలవకూడదా అమ్మా? పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోతావా? బంటి, అలా అడగకూడదు. నాకు అమ్మగా ఉంటావా అని నేను అడగకుండానే నాకు అమ్మగా ఉంటుందని మాట ఇచ్చిన తాతయ్య. బంటి, నేను మాటిచ్చినట్టే నీకు అమ్మగా ఉంటాను. అది ఎలా కుదురుతుందమ్మా? అనవసరంగా చిన్నపిల్లాడికి ఆశలు పెట్టుకో. ఇదేదో ఘోరం జరిగేలా అనిపిస్తుంది. సూర్యకి నిజం చెప్పిస్తే బాగుండనిపిస్తోంది. రాజు రూపలు మాత్రం ఏదో మొండి ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు. ఇంత జరుగుతున్నా వీళ్ళు పెళ్లిని ఆపడానికి ప్రయత్నించట్లేదు అంటే ఖచ్చితంగా ఇది రూప కాదు, రుక్మిణి. సో ఈ మాఘమాసంలోనే పెళ్లి జరగడం ఖాయం. ఈ ఆస్తి మొత్తం మా సొంతం అవ్వడం ఖాయం. బంటి, నువ్వెలారా? రా బంటి. పంతులు గారు, మంచి ముహూర్తం చూసి ఖాయం చేయండి. అలాగేనయ్యా. విజయాంబిక దీపక్ అనుకుంటున్నట్టు ఈ ముహూర్తం పెళ్లి కోసం కాదు, రాఘవని తీసుకొచ్చి పెద్దయ్య గారి ముందు నించోబెట్టడానికి ముహూర్తం. రాఘవ నిజం చెప్పే ముహూర్తం. పెద్దయ్య గారు అమ్మగారిని అర్థం చేసుకోవడానికి ముహూర్తం. అమ్మగారు పెద్దయ్య గారు ఒక్కటవడానికి పెడుతున్న ముహూర్తం. అయ్యా, ఈ నెల 21వ తారీఖు ఉదయం 10:45 దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది. ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి. అలాగేనయ్యా. మరి నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం పంతులు గారు, మీరు కూర్చోండి. చెప్పండి అయ్యా. ముహూర్తాలు పెట్టేశాక ఇంకేం గుర్తొచ్చిందో? మీకు తెలిసిన ఒక మంచి అమ్మాయి ఉంటే చెప్పండి. అమ్మాయా? అవును పంతులు గారు, బంటిని చూసుకోవడానికి ఒక అమ్మ కావాలి. బంటికి మాత్రమే అమ్మగా ఉండాలంటే సమాజం ఒప్పుకోదు. కాబట్టి మా రాజుకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను.